రోజు మీకు సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో చెప్తాను. రాక్షసులు యజ్ఞాలను భంగం చేస్తుండగా విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి దశరథుడిని కలుస్తారు. శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని తన యజ్ఞానికి రక్షణగా పంపమని కోరతాడు. వారు దండకారణ్యంలో ప్రవేశించి సుబాహు వంటి రాక్షసులను సంహరించడంతో విశ్వామిత్రుడు తన దివ్యాస్త్రాలను రామునికి అర్పిస్తాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని మిథిలా నగరానికి వస్తాడు. జనక మహారాజు యజ్ఞానికి హాజరవ్వడం కోసం. జనక మహారాజు తన కుమార్తె సీతను పరిచయం చేస్తాడు. సీతాదేవి భూదేవికి జన్మించింది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే శివధనస్సును ఎత్తి దీర్ఘించాలి అనే ప్రమాణం ఉంచుతారు. అనేక మంది రాజులు సమర్థులైన యోధులు శివధనస్సును ఎత్తలేకపోతారు. చివరికి శ్రీరాముడు మైథిలీపట్నం సభలో ప్రవేశించి శివధనస్సును ఎత్తి విరుస్తాడు. భారతీయ సంప్రదాయాల ప్రకారం జనక మహారాజు శ్రీరాముడికి సీతను వరంగా ఇస్తాడు. పెద్దల సమక్షంలో విభిన్న క్రతువులతో కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఆ రోజే జనకుని మరొక కుమార్తె ఊర్మిళను లక్ష్మణుడికి వివాహం చేస్తారు. అలాగే భరతుడు మరియు శత్రుఘ్నుడు కూడా మిథిలా రాజకుమార్తెలతో వివాహం చేసుకుంటారు. వివాహాలు ముగిశాక రాముడు తన భార్య సీతతో పాటు అయోధ్యకు తిరిగి వెళ్లిపోతాడు. నగరమంతా సంబరాలతో హడావిడి చేస్తుంది. ఈ కథ కేవలం ఒక వివాహ కథ మాత్రమే కాదు. ఇది ఒక ప్రేమ, భక్తి, ధర్మం, సీతారాముల కథల్లోని ప్రతి ఘట్టం మనకు ధైర్యాన్ని, నైతికతను నేర్పుతుంది. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.